హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా ట్రేడింగ్ జర్నీ. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు ఛానల్ మీద ఫస్ట్ టైం వచ్చి ఉంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఎందుకంటే వెరీ సూన్ నేను కొన్ని మంచి ప్రాఫిటబుల్ ఇంట్రాడే స్ట్రాటజీస్ షేర్ చేస్తాను. ఫ్యూచర్లో అని ఎందుకు అంటున్నా అంటే నేను ఆల్రెడీ ఒక మంచి ప్రీమియం ఇంట్రాడే స్ట్రాటజీ ఇన్ డీటెయిల్గా షేర్ చేసిన అండ్ దాని మీద 50 డే ఇంట్రాడే ఛాలెంజ్ చేస్తున్నా. అంటే సేమ్ స్ట్రాటజీతో 50 డేస్ ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తాను అనమాట. ఇది ఎందుకు చేస్తున్నా అంటే నేను జస్ట్ ఇది మంచి స్ట్రాటజీ అని చెప్పేసి ఒక వీడియో క్రియేట్ చేసేసి వెళ్ళిపోతే అది నాకు ఎందుకు కరెక్ట్ అనిపించలే. సో నేనే ఒక 50 ట్రేడ్స్ దాని మీద చేస్తా. ఆఫ్టర్ 50 డేస్ మనం డిసైడ్ చేయొచ్చు అది మంచి స్ట్రాటజీయా కాదా అనేది. ఆటోమేటిక్గా అదే అందరికీ తెలిసిపోతుంది అనమాట. మీకు ఆ వీడియో కావాలి అంటే టాప్ రైట్ సైడ్ కార్నర్లో దాని లింక్ ఉంటుంది. లేకుంటే ఛానల్ మీద ఫ్రీ ఇంట్రాడే స్ట్రాటజీస్ అని ఒక ప్లేలిస్ట్ ఉంది, దాంట్లో ఈజీగా దొరికిపోతుంది. చలో ఇప్పుడు ఇవాళ ఏం ట్రేడ్ చేసినామో దాని మీద మాట్లాడదాం. గైస్, ఇవాళ వచ్చేసి డే 14 ఆఫ్ 50 డే ట్రేడింగ్ ఛాలెంజ్ అండ్ ఇవాళ ట్రేడ్ తీసుకున్నది పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్లో. సో ఒకవేళ మీరు స్క్రీన్ మీద చూస్తే పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ డిసెంబర్ 9/20 ట్రేడ్ తీసుకున్న 1042కి ఎంట్రీ, 1048కి ఎగ్జిట్ అయిపోయింది. లైక్ జస్ట్ 6 minutesలో అయిపోయింది. కానీ ఇక్కడ పెద్ద బుక్ ఏంటంటే నా భయం వల్ల ఒక మంచి పెద్ద ప్రాఫిట్ మిస్ అయిపోయాను. ఎందుకు భయపడ్డా అనేది కూడా చెప్తా. సో చలో ఇప్పుడు పిఎన్బి గురించి మాట్లాడదాం. సో ఇది వచ్చేసి పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ 5 minutes టైం ఫ్రేమ్లో. సో ఇది మన సెటప్ గురించి మీకు తెలియకుండా ఆల్రెడీ వీడియో షేర్ చేసిన. సో 9:15లో ఫాలోడ్ బై 9:15లో బ్రేక్అవుట్ అయింది, కింది సైడ్ బ్రేక్ డౌన్ అయింది, తర్వాత ఫాలోడ్ బై రెడ్ క్యాండిల్ కంటిన్యూగా పడ్డది. హాఫ్ సెటప్ డన్. ఇక్కడ పుల్ బ్యాక్ వచ్చింది. ఆ పుల్ ఇక్కడ కరెంట్ డే లో ఫామ్ అయింది. సో కరెంట్ డే లో ఫామ్ అయింది కాగానే 10:35 క్యాండిల్ ఆ కరెంట్ డేలోని లేపేసింది అనమాట. సో పర్ఫెక్ట్ సెటప్. ఎట్లయితే 10:35 క్యాండిల్ లేపేసిందో నేను ట్రేడ్ పెట్టిన, కానీ అది ఇమీడియట్ ఎగ్జిక్యూట్ కాలే నా ప్రైస్కి. సో నేనేమనుకున్నా అంటే అది ఈ జోన్ వరకు వస్తుంది అనుకున్నా. ఈ జోన్ ఏదైతే కనబడుతుందో లైక్ 907.29 అక్కడ వరకు ఈజీగా వస్తుంది ఇది అనుకున్నా. ఎందుకు అనుకున్నా అంటే ఇది ప్రీవియస్ రెసిస్టెన్స్ జోన్. సో ఈ రెసిస్టెన్స్ జోన్ ఎప్పుడు సపోర్ట్ జోన్ లెక్క యాక్ట్ చేస్తుంది అని అనుకున్నా. సో అనుకుని నేనేం చేసిన, ఆర్డర్ ప్లేస్ చేసేటప్పుడే జీటీటీ ఆర్డర్ ప్లేస్ చేసిన. ఇది మీరు చూస్తే ఇది జీటీటీ ఆర్డర్ అనమాట. 5% స్టాప్ లాస్, 10% టార్గెట్. సో ఏది ఫస్ట్ అచీవ్ అయితే అది తీసుకొని వెళ్ళిపోదాం రా బాబు అనుకున్నా. లైక్ ఫస్ట్ 10% వచ్చినా అది ఆటోమేటిక్గా జీటీటీ ట్రిగర్ అయిపోయి ప్రాఫిట్ బుక్ అవుతుంది. లేకుంటే టార్గెట్ అచీవ్ అయితే టార్గెట్ తీసుకుందాం, లేకుంటే స్టాప్ లాస్ అయితే స్టాప్ లాస్ 5% ఆర్ ఇది. లైక్ ఈ క్యాండిల్ ఉంది, ఈ గ్రీన్ క్యాండిల్ 10.5 క్యాండిల్ స్టార్టింగ్ పాయింట్ నేను స్టాప్ లాస్ పెట్టుకున్నాను. ఈ క్యాండిల్ హై పెట్టుకోలేదు, ఎందుకంటే మరీ చిన్నగా అనిపించింది స్టాప్ లాస్. సో ఇక్కడ దాకా పెట్టుకున్నాను. సో ఇదనమాట నా సెటప్. సో అనుకున్నట్టే అది ఏమైందంటే ఎగ్జిక్యూట్ అయింది, కానీ నిఫ్టీ పెద్ద గేమ్ ఆడింది. ఇక్కడ ఏమైంది అంటే 10:45 క్యాండిల్ చూడండి. ఇక్కడ ఈ 10:45 క్యాండిల్ ప్రీవియస్ స్వింగ్ని బ్రేక్అవుట్ చేసింది. సో బ్రేక్అవుట్ చేయగానే నాకు భయం అయింది. యాక్చువల్లీ భయం కాగానే నేను ఎగ్జిట్ కొట్టేసిన. 500 ప్రాఫిట్ చూపిస్తుంది, యాక్చువల్లీ 1000 ప్రాఫిట్ చూపించింది, 500 వరకు వచ్చేసింది. సో అది క్లోజింగ్ టైంకి ఇది స్ట్రాంగ్ క్యాండిల్ ఇందాక పోయినుండే, యాక్చువల్లీ పైన వెళ్ళిపోయినుండే. ఇక్కడ విక్ కనబడుతుంది కదా, అక్కడ దాకా ఉండే. సో నేను ఒకటిసారి ఏమనుకున్నా, ఉన్న ప్రాఫిట్ కూడా పోతుంది, స్టాప్ లాస్ హిట్ అయిపోయే ఛాన్సెస్ హై ఉన్నాయి కాబట్టి నేను ప్రాఫిట్ బుక్ చేసుకున్నాను. సో ప్రాఫిట్ ఎంత బుక్ చేసుకున్నా అంటే పొజిషన్ చూస్తే 520 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. కానీ మన కిస్మత్ ఎట్లుంటుంది, అది మనం ఏ రోజైతే రివర్సల్ అవుతుంది అనుకుంటా ఆ రోజు కాదు, ఏ రోజు కాదు అనుకుంటామో ఆ రోజు అవుతుంది. సో ఇప్పుడు నేను ఇది ప్లే చేస్తే అది విత్ ఇన్ నెక్స్ట్ క్యాండిల్ టార్గెట్ అచీవ్ అయిపోయింది. అంటే ఏదైతే 907.59 అనుకున్నానో దాని కింది వరకు వచ్చింది. కానీ ఎట్ ద సేమ్ టైం ఈ జోన్ ఎగ్జాక్ట్లీ సపోర్ట్ జోన్ లెక్కలు కూడా యాక్ట్ చేసి ఇది ఇప్పుడు అది పైకి పోయింది తర్వాత. సో ప్రాఫిట్ అయితే తక్కువ వచ్చింది, కానీ ఒక మంచి కాన్ఫిడెన్స్ బూస్ట్ చేస్తుంది ఇలాంటి ట్రేడ్స్. ఎందుకంటే మనం ఎగ్జాక్ట్లీ అనుకున్నట్టే అది పోయిందనమాట. కరెక్ట్ జోన్ సపోర్ట్ జోన్ వరకు వచ్చింది, ఎగ్జాక్ట్లీ అక్కడ నుంచి రివర్సల్ అయ్యింది. సో అదనమాట. సో ఇక్కడ కూడా లైక్ నేను అనుకున్నట్టు ఈ క్యాండిల్ కింద అయితే పడ్డది తర్వాత, కానీ డే హైని కూడా బ్రేక్ చేసేసింది తర్వాత. సో ఇలాంటి ట్రేడ్స్ కొంచెం కాన్ఫిడెన్స్ బూస్ట్ చేస్తాయి. ఏంటంటే ఒక చిన్న బాధ ఏంటంటే మంచి ప్రాఫిట్ మిస్ అయిపోయినా, లైక్ 2500 2000 వచ్చేది ఈజీగా ప్రాఫిట్, కానీ అది రాలేకపోయింది. సో ఈ ట్రేడ్ కోసం మనం ఎన్ని పైసలు ఖర్చు పెట్టినామంటే 1650 సో 10% వేసుకున్న 1600 మినిమం ఉండే గ్యారంటీ. కానీ మనం మాత్రం 500 తీసుకొని పోతున్నాం. 500 అంటే ఒక 2-3% అనుకుంటే 16,000. సో అంతే ప్రాఫిట్ ఇవాళ. సో అదనమాట ఇవాళ వీడియో గైస్. సో కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అప్పటి వరకు బాయ్, జై శ్రీరామ్. I am not a SEBI registered advisor. This video is strictly for educational purposes only. Stock market trading and investments carry a high level of risk. Please trade at your own risk.